గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ రాధిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. సో అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ చెప్పండి. సంతానలేమి ఇన్ఫర్టిలిటీ అంటే, సో సంతానలేమి యాక్చువల్లీ ఎప్పుడు మనం కన్సిడర్ చేస్తామంటే, మ్యారేజ్ అయ్యి లెట్స్ సే 1 year దాకా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫర్టిలిటీ, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఫస్ట్ ఇన్ కేస్ ఒకరికి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయ్యి ఇంకా తర్వాత 1 year 2 years దాకా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ సెకండ్ టైం రాలేకపోతే దాన్ని సెకండరీ సబ్ఫర్టిలిటీ అంటాము. సో 2 varieties ఉంటాయి. సో మీ దగ్గర ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, కామన్గా వాళ్ళు ఫేస్ చేసే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. నార్మలీ మనము యూజువలీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో పేషెంట్స్ వస్తే కామన్లీ మనం చూడడం 2 varieties అనమాట. కొందరికి పాలిసిస్టిక్ ఓవరీస్ లాగా ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే నీటి బుడగల ప్రాబ్లం అని. నీటి బుడగల ప్రాబ్లం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు అండాశయంతో అండం రిలీజ్ అవుతుంది, విడుదల అవుతుంది అని కరెక్ట్గా తెలియకుండా ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా కొందరికి డిలేడ్ మ్యారేజెస్ వల్ల ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయంలో నంబర్ ఆఫ్ ఎగ్స్ అని తక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో దాట్ ఆల్సో కాజెస్ ఇరెగ్యులర్ పీరియడ్స్, నెలసరి ప్రాబ్లమ్స్ అప్పుడు వస్తుందన్నమాట. సో ఎవరికైతే నెలసరి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇలాంటి 1 year దాకా వెయిట్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్స్ దగ్గర వెళ్తామని అనుకుంటే అది రాంగ్ అవుతుంది. అలాంటి వాళ్ళు కొద్దిగా త్వరగా అంటే ఒక 6 months లోపల డాక్టర్స్ని చూసి ఏంటి ఎలాంటి రీజన్స్ వల్ల ఈ రెగ్యులర్ పీరియడ్స్ అని కనుక్కోవడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే బెటర్ ఉంటుంది అనమాట. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నా పేరు కవిత అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం, పిల్లలు లేరు. అయితే మా మందులు వాడుతున్నా. అయితే ఇలా హెచ్ఎస్జి స్కాన్ చేశారండి, దాంట్లో ట్యూబ్ బ్లాక్ అని రాలేదు, క్లియర్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి ట్యూబ్స్ అని చెప్పారు. తర్వాత 6 months తర్వాత లాప్రోస్కోపీ చేయాలని లాప్రోస్కోపీ చేసింది. లాప్రోస్కోపీలో లెఫ్ట్ సైడ్ బ్లాక్ వచ్చింది ట్యూబ్ అని చెప్తున్నారు. మరి అసలు సంతానం అయ్యే అవకాశం ఉందా ఎట్లా అని అడుగుతామని. హెచ్ఎస్జి లా తెలుస్తుంది కదా మేడం, అప్పుడు క్లియర్ ఉన్నాయి అని చెప్పారు. మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డయాగ్నోసిస్ దాంట్లో లేదు, బ్లాక్ అయిందని చెప్తున్నారు. ఒక్కటే ఒక రీజన్ కాదండి, సంతానలేమి ప్రాబ్లమ్స్కి 3 structures చాలా ఇంపార్టెంట్. అండాశయంలో అండం ఎంత ఉంది అనేది చూసుకోవాలి, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా అని చూసుకోవాలి, గర్భాశయంలో పిండం తయారైన పిండం ఎప్పుడైతే గర్భాశయం లోపల వస్తుందో లైనింగ్ అనేది కరెక్ట్గా బాగా తయారవుతుందా లేదా అని చూసుకోవాలి. కొందరికి ట్యూబ్స్ నార్మల్ ఉంటాయి, నార్మల్ ఉండి ప్రెగ్నెన్సీ రాలేకపోతే గర్భాశయం యాక్చువల్లీ వీక్గా ఉంటుంది కాబట్టి రాదు. సో ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉంది, ఇంకొక ట్యూబ్ బ్లాక్ ఉంది అనుకోండి, ఎక్కడైతే ట్యూబ్ ఓపెన్ ఉందో అక్కడ మనము ఎప్పుడు అండం రిలీజ్ అవుతుందని చూసుకున్న తర్వాత మంత్లో సజెషన్స్ ఇస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోండి. ఇన్ కేస్ ట్యూబ్స్ ఓపెన్ ఉంది, అండాశయం ఓకే ఉంది, గర్భాశయం చూసుకుంటే బెటర్ ఉంటుంది. అప్పుడు అక్కడ ఏమో ప్రాబ్లం ఉంది, లేదా హస్బెండ్ వీర్య కణాలు తక్కువ ఉంది కాబట్టి అలాంటి ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉందని అనుకోవాలి. సో డీటెయిల్గా మనం చూస్తే ఖచ్చితంగా ఒక మంచి రీజన్ ఉంది, దానివల్ల ప్రెగ్నెన్సీ రాలేదు, దాన్ని ట్రీట్ చేస్తే గనక ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, సో 1 year వరకు చిల్డ్రన్ కాకపోతే ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు, బోత్ మెన్ అండ్ ఉమెన్? సో 1 year దాకా ప్రెగ్నెన్సీ రాలేకపోతే దెన్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చాలా సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ చేసేయాలి, ఎక్కువ కాంప్లికేటెడ్ అనేది కాదు. డిపెండ్స్ అపాన్ వాట్ ప్రాబ్లమ్స్ దే హ్యావ్, దాని గురించి టెస్ట్ చేసి చూసుకోవాలి. ఫస్ట్ మనం స్కాన్ చేస్తాం అనుకోండి, స్కాన్లో ఆబ్వియస్లీ యూట్రస్ నార్మల్ ఉందని తెలిస్తే గనక నెక్స్ట్ ట్యూబ్స్ ఎలా ఉందని టెస్టింగ్ చేసి ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని చూసుకోవడం కొందరికి నెససరీ ఉంటుంది. ఇంకా కొందరికి అండాశయం చూసి అండం నీటి బుడగలాగా ఉందంటే దానికి తగ్గట్టు హార్మోన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇన్ కేస్ వాళ్ళు వైఫ్ కంప్లీట్లీ నార్మల్ అని తెలుస్తుంది అనుకోండి, అండాశయంలో ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లమ్స్ యూట్రస్లో లేవు అనుకోండి, అప్పుడు హస్బెండ్ టెస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. స్పర్మ్స్ తక్కువ ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నమాట. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ వస్తే కొన్ని టెస్ట్ వైఫ్ చేస్తే ఇన్ కేస్ నెసెసరీ మనం హస్బెండ్ ఆల్సో నీడ్స్ టు బి టెస్టెడ్ అని ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడారు. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో డాక్టర్ గారు. చెప్పండి మేడం, ఫస్ట్ నాకు మ్యారేజ్ అయినాక వన్ వీక్ ప్రెగ్నెన్సీ వచ్చి 1 month ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు 5 years అవుతుంది, ఏం రాలేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించాను 25th లాస్ట్ 25th అయితే అంతా బానే ఉందమ్మా అని టాబ్లెట్స్ రాసిచ్చారు. కన్సీవ్ టాబ్లెట్స్ ఒకటి, ప్రొజెస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అదొకటి, విటమిన్స్ టాబ్లెట్స్ రాసిచ్చారు. స్కానింగ్ తీశారు 1 week పాటు. అంతా బానే ఉంది అన్నారు. ఈ మంత్ మళ్ళీ 25th మంత్ వచ్చేసి ఎట్లా అని. ఇప్పుడు వయసు ఎంత మీకు? నాకు 22 అండి. 22. యు ఆర్ అ వెరీ యంగ్ లేడీ. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? రెగ్యులర్ గా ఉంటుంది మేడం. సో ఓకే, హస్బెండ్ టెస్ట్ అని అయిపోయిందా? ఇప్పుడు ఆల్రెడీ మీకు ట్యూబ్ టెస్ట్ అనే టెస్ట్ చేశారా? లేదు మేడం, ఓన్లీ ఎగ్ రిలీజ్ అవుతుందా కావట్లేదా సైజ్. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఆల్రెడీ పీరియడ్ వచ్చింది కాబట్టి 7th day 8th day ఎప్పుడైతే బ్లీడింగ్ కంప్లీట్గా తగ్గిపోతుందో అప్పుడు ఒక చిన్న టెస్ట్ ఉందన్నమాట. దాన్ని HSG అంటాము, ఎక్స్రే టెస్ట్. అది ఎక్స్రే టెస్ట్ చేసి చూస్తే ట్యూబ్స్లో చిన్న చిన్న బ్లాక్స్ అయితే కనుక అది రిలీజ్ అవుతుంది. లేదంటే ఎందుకు బ్లాక్ అయింది, బ్లాక్ని రిలీజ్ చేయగలమా అని చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో HSG అనే టెస్ట్ చేసి మీరు ఇంకా నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మాకి PCOD ఉంది అన్నారండి డాక్టర్ గారు. అండ్ మళ్ళీ అండాశయంకి నీటి బుడగలు వచ్చినాయి అన్నారు. మెడిసిన్స్ ఇన్రెగ్యులర్ గా వస్తాయి. అయితే మెడిసిన్ 3 months అట్లా వాడిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది రీసైకిల్ మాదిరిగా జరుగుతూనే ఉంటది, దీనికంటూ ఏం ట్రీట్మెంట్ ఆపడం అనేది ఏం ఉండదు అని అంటున్నారండి. దానికోసం మాట్లాడుతున్నారు. మీకు ప్రెగ్నెన్సీ కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మీరు ఎలాంటి రీజన్ వల్ల PCOD ప్రాబ్లమ్స్ అని తెలుసుకోవడం జరిగింది అని చూసుకోవాలంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందనుకోండి, మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటే కనుక మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్ చేయడానికి ఒక 1 or 2 months ట్రీట్మెంట్ ఇస్తాము. వెంటనే ఎగ్ రిలీజ్ కోసం, ఎగ్ గ్రోత్ కోసం, అండాశయంలో అండం పెరగడానికి, విడుదల అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాము. దానివల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోండి. ప్రెగ్నెన్సీ వస్తే కనుక యూజువలీ ప్రాబ్లమ్స్ ఏం రావు, ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అవుతూ మంచిగా డెలివరీ అవుతుంది. వన్స్ యూ హ్యావ్ ఎ ప్రెగ్నెన్సీ, వన్స్ డెలివరీ అయిన తర్వాత రిపీట్ PCOS ప్రాబ్లం అనేది కొందరికి వస్తుంది, కొందరికి రాదు. సో మీ వెయిట్ గెయిన్ అని చూసుకోవాలి. వెయిట్ గెయిన్ అలా ఎక్కువ లావ్ అంటే వెయిట్ పుట్ ఆన్ చేయకుండా చూసుకోవాలి. ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎంత ఉంది అని చూసుకోవాలి. దీన్ని అన్నీ చూసుకొని కరెక్ట్గా మీ లైఫ్ స్టైల్ని మీరు మాడిఫై చేసుకుంటే కనుక PCO అనేది ఒక పెద్ద ఇష్యూ కాదండి. యాక్చువల్లీ ఈ PCOతో చాలా మంది సఫర్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మ్యారీడ్ ఉమెన్, అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా ఈ PCOతో సఫర్ అవుతున్నారు. సో అసలు ఎందుకు ఈ PCO వస్తుందంటారు? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? పాలిసిస్టిక్ ఓవరియా అనేది ఇప్పుడు చాలా ఎండమిక్ ప్రాబ్లం అయిపోయింది. అంత పాపులేషన్స్లో మోస్ట్లీ 30-40% ఆఫ్ ది గర్ల్స్ వి సీ దిస్ ప్రాబ్లం అన్నమాట. ఎందుకు ఇలా వస్తుందంటే ఇట్స్ బికాజ్ వీఆర్ నౌ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్, మోర్ లైఫ్ స్టైల్ ఈజ్ చాలా అర్బనైజ్డ్ లైఫ్ స్టైల్ వేర్ ఎవ్రీబడి has their own some work or the other thing to do, no time to prepare homely food, outside foods we rely upon, the pollution outside so much that ఏమవుతుంది దానివల్ల మన బాడీలో చేంజెస్ వస్తాయి అన్నమాట. నో ఫిజికల్ యాక్టివిటీ. సో ఒబేసిటీ అనేది న్యాచురలీ చాలా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 8th standard 9th standard పిల్లల్ని చూస్తే మోస్ట్లీ 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి
ఒబీస్ బికాస్ ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. సో దానివల్ల నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే పాలిసిస్టిక్ ఓవరీ సెట్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ సెట్ దాని తర్వాత కరెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. దానివల్ల మనం ఏం చెప్తామంటే లైఫ్ స్టైల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇన్ కేస్ కొద్దిగా ప్రాబ్లం అని తెలుస్తుంది కాబట్టి తెలిస్తే కనుక వెంటనే సజెషన్స్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఇట్ విల్ బి నార్మలైజ్డ్ అండ్ అగైన్ ద గర్ల్ విల్ బి హ్యావింగ్ రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి. మేడం మాకు మా మిసెస్ కు ఆల్రెడీ చేపించిన మేడం పిల్లలు లేకుండా ఆపరేషన్, మళ్ళీ దాన్ని చేయాలనుకుంటున్నాం మేడం. అది ఎట్లా మేడం? మీ మిస్సెస్కి వయసు ఎంత ఇప్పుడు? 24 మేడం. 24 years. ఓకే, సో 24 years కాబట్టి మోస్ట్లీ నాకు అనిపిస్తుంది ఆమెకి అండాశయంలో గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అని. ఎగ్స్ బాగుంది నంబర్, హస్బెండ్ స్పర్మ్ క్వాంటిటీ ఓకే ఉందనుకోండి, ఒకటి ట్యూబ్ ఓకే అవుతుందా లేదా అని చూసుకోవడానికి మనము ఆపరేషన్ చేయగలము. ఆపరేషన్ చేసి చూస్తాం మనం ట్యూబ్ లెంత్ ఎంత ఉంది, దీన్ని కరెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ రాగల. ఇన్ కేస్ పాసిబిలిటీస్ ఉందనుకోండి, రీకెనలైజేషన్ అనే ఆపరేషన్ ఉంది, దాన్ని చేసి ట్యూబ్ని సెట్ చేస్తే కనుక ప్రెగ్నెన్సీ రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఇప్పుడు రీకలైజేషన్ చేయించుకున్న తర్వాత? సక్సెస్ రేట్ దానివల్ల నేను అడిగాను ఏజ్ ఏంటి అని. చిన్న ఏజ్ అనుకోండి, వయస్సు చిన్నగా ఉంటే కనుక అండాశయంలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బి మోర్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ మోర్. సో ద ట్యూబ్స్ హ్యావ్ టు హ్యావ్ ఎ అడిక్వేట్ లెంత్. రిపేర్ చేసిన తర్వాత ట్యూబ్స్ చాలా చిన్నగా ఉందనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెరీ లో. సో అట్లీస్ట్ 5 centimeter లెంత్ ట్యూబ్ షుడ్ బి రీటైన్డ్. ఇంకా సెమెన్ క్వాలిటీ ఇట్ షుడ్ బి వెరీ గుడ్. ఎగ్ రిలీజ్ ఫినామినా షుడ్ హ్యాపన్ కరెక్ట్లీ ఆన్ టైమ్. అలాగైతే కనుక యూజువల్లీ 1 year లోపల ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోండి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా వెరీ సూన్ దే హ్యావ్ టు సీ ద డాక్టర్. కొందరికి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఇలాంటి రీకెనలైజేషన్ చేసిన తర్వాత. ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఒకసారి వచ్చింది అనుకోండి, దెర్ విల్ బి నో అదర్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ విల్ కంటిన్యూ వెరీ నైస్లీ. ఓకే, సో నౌడేస్ ఉమెన్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద కెరీర్, అంటే కెరీర్లో స్థిరపడాలి, సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. సో ఇందాక మీరు చెప్తున్నారు ఏజ్ ఇస్ ఎ ఫ్యాక్టర్ అనేసి. సో ఇప్పుడు మ్యారేజ్ డిలే అవుతుంది, చిల్డ్రన్ కూడా డిలే చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? సో యాక్చువల్లీ బికాస్ ఆఫ్ కెరియర్ మీరు చెప్పిన టైప్లో, బికాస్ ఆఫ్ దాట్ ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ఈస్ గెటింగ్ డిలేడ్ అనుకోండి. నార్మలీ దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎగ్స్ అండి ఇన్ ఓవరీస్. నేను జస్ట్ సింపుల్ వర్డ్స్లో మీకు చెప్తాను. సో సమ్ ఆఫ్ దీస్ ఎగ్స్ ఆర్ కెపబుల్ ఆఫ్ గివింగ్ పీరియడ్స్ టిల్ అబౌట్ 52 దాకా. మెనోపాజ్ రాదు, 52 దాకా ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. ఎప్పుడు దాకా పీరియడ్స్ నార్మలీ రెగ్యులర్గా వస్తుంది, అప్పుడు దాకా నాకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంది అని అనుకుంటే అది రాంగ్ అవుతుంది అనమాట. నంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ ఆర్ నెసెసరీ టు గివ్ అ ప్రెగ్నెన్సీ ఆర్ లిమిటెడ్ అనమాట, and which are there in our body is limited. So all the eggs cannot give pregnancy, but many can give the periods. So periods is not equal to pregnancy anamata. So we should understand up till about 40 only one can have their own baby. If after 40 one thinks of going for a pregnancy, it's with lot of difficulty. So why we stress upon the age is the ovarian reserve will come down above 40 years of age. 35 తర్వాత తగ్గిపోతుంది, 40 years తర్వాత చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్ అవుతుంది తర్వాత. సో దట్స్ వై యంగర్ ఏజ్ ఇస్ బెటర్. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సంపత్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మిసెస్ కి 2 times ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. మళ్ళీ అబార్షన్ అయింది మేడం 2 months తర్వాత, సరే 3 months తర్వాత ఒకసారి లేదని చెప్పేసి అబార్షన్ చేశారు. సో మీరు తర్వాత టెస్ట్ చేసుకున్నారా ఎందుకు అబార్షన్ అయింది అని చూడడానికి? కొన్ని టెస్ట్లు మనం చేస్తాము, అలాంటి టెస్ట్ అయిపోయిందా? నేను తర్వాత ఏం చేయలేదు మేడం, జెన్యున్ పరమైన టెస్ట్ చేయాలన్నారు, టైం ఉందని చేయలేదు. హస్బెండ్ వైఫ్ రిలేషన్ మెనారికమ్ అంటారు కదా, అలాంటి ఆర్ దే హ్యావింగ్? మేనరికం అండి, మేనరికం. హలో సంపత్ గారు. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ టెస్ట్ని చేయించుకోండి సార్. ఎలాంటి టెస్ట్ చేస్తే ఒక ఐడియా వస్తుందని నేను చెప్తాను మీకు. థైరాయిడ్ అలాంటి టెస్ట్ ఒకటి, ఇంకొకటి బ్లడ్ షుగర్ అబ్నార్మాలిటీస్ ఉందని చూసుకోవడానికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది, దాన్ని చేసుకోవాలి. అది కాకుండా ఇన్ కేస్ గర్భాశయంలో డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూసుకోవడం జరుగుతుంది అనమాట. అది అందరికీ తెలియదు. మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కరెక్ట్గా ఒక స్కాన్ చేసుకుంటే వాళ్ళు చెప్తారనమాట. యూట్రస్లో కొందరికి షేప్స్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దానివల్ల ప్రెగ్నెన్సీ అతుక్కోలేకపోవచ్చు. సో అలాంటి టెస్ట్ హిస్ట్రోస్కోపీ ద్వారా లేదంటే మంచి 3D స్కాన్ లేదా మంచి స్కాన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తారు యూట్రస్ ఓకే ఉందా లేదా అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ రీజన్ ఉంది, దానికి ఆటో ఇమ్యూన్ రీజన్ అని అంటాము. అది అలాంటి ప్రాబ్లమ్స్ ఉందని చూసుకోవడానికి స్పెషల్ టెస్ట్ ఉంటాయి, యాంటీకార్డియోలైపిన్ యాంటీబాడీ అనే టెస్ట్ ఉన్నాయి. దాన్ని చేసుకుంటే దాంతో ప్రాబ్లమ్స్ ఉంటే గనక ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వాళ్ళు మీరు ట్రై చేస్తారో అప్పుడు పాజిటివ్ వచ్చింది అనుకోండి ప్రెగ్నెన్సీ టెస్ట్, లేదా పీరియడ్ మిస్ అయ్యింది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నుంచే కొంత స్పెషల్ మెడిసిన్స్ ఇస్తాం మనము. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల హార్ట్ బీట్ వస్తుంది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో 3 అబార్షన్స్ అయిందంటే కొద్దిగా కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి భీమ్గల్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం రాధిక మేడం. చెప్పండి మా, చెప్పండి. సరిత గారు ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మేము ఇంతకు ముందు వచ్చామండి, నా పేరు సరిత. ఓకేమ్మా. ఐవీఎఫ్ చేయించుకున్నామండి, ఫెయిల్ అయింది. మరి నెక్స్ట్ ఐయుఐ చేయించుకుందాం అనుకుంటున్నాం. అవుతుందా మేడం, సక్సెస్ అవుతుందా? ఐవీఎఫ్ ఆల్రెడీ చేసుకున్నారంటే ఏమో ఒక రీజన్ ఉంది, దానివల్ల ఐవీఎఫ్ అయింది అనుకుంటా నేను. సో అది ఏంటి రీజన్, ఎందుకు ఐవీఎఫ్ చేశారు అని ఫస్ట్ మనము తెలుసుకోవాలి. అది ఇన్ కేస్ ట్యూబుల్ బ్లాక్ ఉండి ఐవీఎఫ్ చేశారు అనుకోండి, ఐయుఐ చేస్తే అలాంటి పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ రాదు. ఇన్ కేస్ సెమెన్ క్వాలిటీ చాలా తక్కువ స్పర్మ్స్ ఉందనుకోండి, ఐవీఎఫ్ ఓన్లీ సజెస్టెడ్ ఫర్ దెమ్, అగైన్ ఐయుఐ చేస్తే రాదు. అది కాకుండా ఏమీ ప్రాబ్లమ్స్ లేదు, డైరెక్ట్గా ఐవీఎఫ్ వెళ్ళారు, జస్ట్ ఒకటి ఛాన్స్ తీసుకోవడం బెటర్, ఐవీఎఫ్లోనే వస్తుంది అనుకుంటా అని చెప్పి డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళారనుకోండి, ఐయుఐ మీరు ఖచ్చితంగా ట్రై చేసేయాలి. ఒక 3-4 సైకిల్స్ ఐయుఐ చేసి చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఒకవేళ నేచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోతే యూ సజెస్ట్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్. సో ఐయుఐ అంటే ఏంటి, ఎలాంటి కండిషన్స్లో చేస్తారు? ఓకే, సో న్యాచురలీ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం, అంటే స్పర్మ్స్ ఆర్ బీయింగ్ డైరెక్ట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద గర్భాశయం లోపల పెడతాం మనము. అలా చేస్తే కనుక ఏమవుతుంది, న్యాచురలీ కొందరికి స్పర్మ్ కౌంట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వస్తుందని మనకి న్యాచురల్ సింపుల్ లాజిక్ అండి అది. సో గర్భాశయం లోపల పెడతాం కాబట్టి స్పర్మ్స్ క్యాన్ ఈజీలీ యాక్సెస్ బోత్ ద ట్యూబ్స్. ఎక్కడైతే అండం ఉంటుందో అక్కడ దగ్గర స్పర్మ్స్ ఈజీగా ట్రావెల్ చేసి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అనే ఒక ఫీలింగ్. సో that is actually the basis for IUI. So anybody who has got borderline problems with the sperm count, medicines istamu valaki, same time we try process like IUI, pregnancy chances are more in each cycle. So that is how IUI goes about. Okay, so ఎన్ని సైకిల్స్ చేస్తారు IUI? So IUI cycles normally depends. See, if a young lady comes and wants IUI treatment, so she can even go for 5 to 6 cycles of IUI. If a elderly lady around 38, 39, she comes and says IUI only you do. By doing IUI, if her chances of pregnancy are low, and by doing IVF వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉందనుకోండి, IVF చేసేయాలి వాళ్ళకి. IUI చేసి అండాశయంలో ఏమేం అండం నంబర్ తక్కువ ఉంది ఆల్రెడీ, దాన్ని మనం డిప్లీట్ చేస్తే తర్వాత IVFకి ఎక్కడ ఎగ్స్ దొరుకుతాయి. ఏం బెటర్ ఉంటుంది, వాళ్ళ ఏజ్కి వాళ్ళ అదర్ కండిషన్స్ అన్నీ చూసి మనం డిసిషన్ ఇస్తామన్నమాట. ఓకే, సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.